హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అశ్వంత్ అయితే ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం అనుకున్నాడు. ఇంకా వాడు బెంగళూరులో ఉన్నాడు అనేసి మమ్మల్ని అయితే డొనేట్ చేయమన్నాడు. మేమైతే ఒక 20 ప్లేట్స్ ఇడ్లీ అయితే చెప్పేసి ఇక్కడ నుంచి వాటర్ బాటిల్కి అయితే పోతున్నాము. వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనేసి గోడౌన్కి అయితే వెళ్తున్నాము. వాడు ఎందుకు రా అంటే ఏం చెప్పలే, ఫుడ్ అయితే డొనేట్ చేయాలనుకున్నారా చెయ్యి అని చాలా రోజులు చెప్తాను. నేను మా వెంకీ అయితే పోతున్నాము ఫుడ్ ఇంకా డొనేట్ చేయడానికి. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. అక్కడ 20 ప్లేట్స్ ఇడ్లీ, వాటర్ బాటిల్స్ తీసుకున్నామని పోతున్నాము. ఇప్పుడైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది. కడపలో 8వ వింత చూపిస్తాను చూడండి. రోడ్డు మధ్యలో టవరు. 8వ వింత కడపలోనే ఉంది. అయితే తీసేసుకున్నాము. ఫుడ్ తీసుకొని పంచనీకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కడ ఉంటారో వాళ్ళు, ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలీదు. ఇంకా మేము వచ్చే లోపల ఈ ఆంటీ అయితే టిఫిన్ కడతా ఉండింది. అప్పటికి ఇడ్లీ సరిపోలేదు అనేసి దోశ కూడా కట్టేసింది. ఈ ఆంటీ దగ్గర బాగానే ఉంటాయి దోశలు ఇడ్లీలు, అందుకే మేము చిన్నప్పటి నుంచి ఉంటాము. అందుకే ఇక్కడే తీసుకున్నాం మేమైతే. టిఫిన్స్ అయితే తీసుకున్నాము. పోయి ఇచ్చేసి చలో. ఇక్కడైతే ఈయన ఒక్కడే ఉన్నాడని చెప్పేసి సపరేట్గా అయితే ఇచ్చినాము. ఇంకా మేమైతే అక్కడ ఎక్కువ మంది ఉన్నారనేసి అక్కడ పక్కన పెట్టి వాళ్ళందరికీ అయితే ఇచ్చినాము. వీళ్ళైతే ఇక్కడే ఉంటారు. ఇదైతే రైల్వే స్టేషన్ దగ్గర. ఇంకా మధ్యలో 2-3 కనిపిస్తే వాళ్ళకైతే సపరేట్గా ఇచ్చేసి వచ్చినాము. ఇక్కడైతే వీళ్ళందరికీ లైన్లో అయితే ఇచ్చినాము. మీరు ఎప్పుడైనా ఇవ్వాలనుకున్న ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయినా ఇచ్చు, లేదా అక్కడ ITI దగ్గర అయితే ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. మీరు ఫుడ్ ఆ ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు. ఎవరైనా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొని వెళ్తారు. మేమైతే ఇచ్చేసినాము. ఇక్కడ ఇచ్చిన తర్వాత అయితే ఇంకా డాగ్స్ ఉంటాయి అనేసి బయట అయితే బిస్కెట్లు తీసుకున్నాము. బిస్కెట్లు డాగ్స్ అయితే ఎక్కడ కనపడలేదు. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే అక్కడైతే ఇంకా పెట్టేస్తాము. ఈ వీడియో అయితే ఏదో యూట్యూబ్ పర్పస్ అట్లని కాదు, కొంచెం ఎవరైనా మా వీడియో చూసి ఎవరైనా ఇస్తారనేసి అయితే మేము చేసినాము. ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరైనా చేయాలనిపిస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా అనేసి, అందుకనేసి మాకేదో ఇది అవుతుంది, మాకు వ్యూస్ వస్తాయని కాదు, అందరు చూడాలా వాళ్ళు చేయాలని చెప్పేసి చేసినాము అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇచ్చేయచ్చు. ఇంకా అనాథాశ్రమాలు ఉంటాయి, అక్కడైతే వాళ్ళకి ఫుడ్ ఎవరో ఒకరు పొయ్యి ఇస్తూ ఉంటారు కాబట్టి అక్కడైతే ఇవ్వలేదు మేము. ఇక్కడైతే వీళ్ళకి ఎవరు ఇయ్యరుగా అనేసి మేము వచ్చి ఇచ్చినాము. వాళ్ళ దగ్గర అయితే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా వాళ్ళు తీసుకుంటారు అవసరమైతే. మేమైతే ఇంకా పనిచేసి మేమైతే వచ్చేసినాము. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.